ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ బడులు పనిచేస్తున్నాయి. ఏ ప్రభుత్వ బడికి వెళ్ళినా హౌస్ఫుల్, అడ్మిషన్లు ఫుల్ అని బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన నిజామాబాద్ జిల్లాలోని అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోర్గం ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఉన్నత పాఠశాలలో చూడొచ్చు, ప్రస్తుతం అయితే అడ్మిషన్లు ఫుల్. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల బోర్గం ప్రీ, అడ్మిషన్ ఫుల్. ఇది గమనిక. ఇదివరకే పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మాత్రమే సంప్రదించగలరని బోర్డు ప్రధానంగా చూసుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వ బడుల్లో మెరుగైన మౌలిక వసతులు ఉండడం వల్ల ఇక్కడ అనేక మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకొని అడ్మిషన్లు పొందిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలోని అనేక పాఠశాలలు ఉన్నాయి. అనేక పాఠశాలల్లో కూడా ప్రధానంగా సుమారు 500కు పైబడిన పాఠశాలలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఆర్మూరు గర్ల్స్ హై స్కూల్, అదేవిధంగా శంకర్ భవన్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాల నిజామాబాద్ నగరం. ఇట్లా ప్రతి పాఠశాలలో కూడా మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వము అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ సంస్కరణలో బాగానే వినియోగించుకునే దిశగా పూర్తి స్థాయిలో పిల్లలు వారు ఏం చేస్తున్నారో అనే అంశానికి సంబంధించి వారు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ చూసుకుంటే ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఎలా పెట్టాలి, ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి బోర్డు పైన ఏదైతే రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక స్కూల్ సక్సెస్ కావడానికి, అంటే ప్రభుత్వము అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నప్పుడు దాన్ని వినియోగించుకునే దిశగా ఎలా సక్సెస్ కావాలనే ఉద్దేశం మీద ప్రధానంగా ఈ బోర్గం స్కూల్ను చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సోమవారం రోజు కిచిడి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గుడ్డు, మంగళవారం రోజు రాగి జావా, అన్నం ప్లస్ సాంబారు, దీనికి అంతటికి సంబంధించి వెజిటేబుల్ కర్రీ, బుధవారం రోజు అన్నం, పప్పు కూర, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గుడ్డు, గురువారం రోజు రాగి జావా, వెజిటేబుల్ కర్రీ, బిర్యానీ, మిక్స్డ్ కర్రీ, వెజిటేబుల్ కర్రీ, ఇట్లా శుక్రవారం రోజు అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, గుడ్డు, శనివారం రోజు రాగి జావా, అన్నం, కూరగాయల పప్పు మరియు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ప్రతిరోజు చూడొచ్చు రకరకాల భోజనాలు ఈ ప్రభుత్వ పాఠశాలలో. సుమారు 1120 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. వారికి ఆడుకునేందుకు ఆట స్థలం వారు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే గ్రౌండ్లో వారికి ఆటలు ఆడుకునే డ్రిల్ పీరియడ్లో వారు వివిధ రకాల ఆటలు ఆడుకునేందుకు వారికి సంబంధించిన ఆ టెన్నిస్ కోర్టు కానీ, వాలీబాల్ కోర్టు కానీ, దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వీటన్నింటి కూడా ఇక్కడ అలవర్చుపరుచుకునేందుకు వారు ఆటలు ఆడుకునే దిశగా ఈ కోర్టును కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడే ఆ విద్యార్థులు ఆ పాఠశాలకు రావడానికి మొగ్గు చూపుతారు. అందులో భాగంగానే బోర్గం ఉన్నత పాఠశాల అన్నింటికీ మెరుగైన వసతులు కల్పించే దిశగా పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా ఇది డ్రిల్ పీరియడ్లో విద్యార్థులు అందరూ కూడా వారు కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. ఎందుకంటే చదువుకునే సమయంలో చదువుకోవాలి. డ్రిల్ పీరియడ్లో చదువు లేనప్పుడు డ్రిల్ పీరియడ్ ఉంటుంది, వారికి ఒక ప్రత్యేకంగా సమయం ఉంటుంది. ఆ సమయంలో వారందరూ కూడా వారికి కావాల్సిన ఆటకు సంబంధించిన దీనికి సంబంధించి కోర్టు తయారు చేసుకోవడం, మరోవైపు టెన్నిస్ కోర్టు, అదేవిధంగా వాలీబాల్ కోర్టు, వీటన్నింటి కూడా ఈ పాఠశాలలో ఉండడం, ప్రధానంగా ఆడిటోరియం కూడా ఉండడం ప్రధాన కారణం. మొత్తానికి ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో ఆ సౌకర్యాలు వినియోగించుకోలేని పరిస్థితి. కానీ అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు వినియోగించుకొని తల్లిదండ్రులకు భారం పడకుండా వారికి ఆ పిల్లలకు మెరుగైన విద్యను అందించే దిశగా ఈ పాఠశాల అన్ని రకాల మౌలిక వసతులు కల్పించుకొని ప్రభుత్వం నుండి కావలసిన నిధులు సమకూర్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వ బడులు. ఆ ప్రభుత్వ బడుల్లోనే ప్రైవేటుతో పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ బడులు సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలేంటి, ఆ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన చదువులు అందించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? నిజామాబాద్ జిల్లాలోని బోర్గం పాఠశాలలో ఉన్నాం. బోర్గం పాఠశాలకు సంబంధించి ఇది 1120 మంది విద్యార్థులతో ప్రతినిత్యము అడ్మిషన్లు ఫుల్ ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అడ్మిషన్లు ఫుల్ ఉంటాయని చెప్పి ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రైవేటు బడులతో పోటీ పడుతున్న ఈ పాఠశాలకు సంబంధించి సక్సెస్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మీ పాఠశాల బోర్గం పాఠశాలలో ఈసారి 1120 మంది విద్యార్థులతో హౌస్ఫుల్ అని అడ్మిషన్లు ఫుల్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఈ సక్సెస్ గల కారణాలు ఏంటి?
నేను శంకర్ హెడ్ మాస్టర్ జడ్పీహెచ్ఎస్ బోర్గంపి అండి. మా పాఠశాల నేను ఇక్కడ జాయిన్ కాక ముందు నుంచే 1000 పైన స్ట్రెంత్ ఉంది. అది గతంలో పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ కృషి ఫలితం. మేము ఇప్పుడు ఆ స్ట్రెంత్ని కాపాడడానికి నేను నాతోటి ఉపాధ్యాయ బృందం 40 మంది నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా 1120 మంది పైన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. మాకు వేసవి సెలవుల్లోనే మా పాఠశాలలో అడ్మిషన్స్ కావాలని పిల్లల తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదించి సుమారు 475 పైన మంది తల్లిదండ్రులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికీ మనం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు సౌకర్యాలను బట్టి 400 వరకు అడ్మిషన్స్ ఇవ్వగలిగినాం. అంటే 10th క్లాస్ అయిపోయిన ప్లేస్లో ప్లస్ కొత్తగా మీరు అన్నట్టుగా పాఠశాల ఒకటి సక్సెస్ కావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, పాఠశాలలో పిల్లలకు కావలసిన అన్ని రకాల వస్తువులను మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ అది అందరు పిల్లలకు అందేటట్టుగా చూడడం. ప్రభుత్వం చాలా సౌకర్యాలు మనకు కల్పిస్తుంది. వాటిని కరెక్ట్గా వినియోగించుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అది నాణ్యమైన మిడ్ డే మీల్స్ కావచ్చు, పిల్లలకు టాయిలెట్ ఫెసిలిటీ నీట్గా ఉండడం కావచ్చు, తర్వాత గ్రౌండ్ నీట్నెస్ కావచ్చు, అంటే పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, మంచినీటి వసతికి సంబంధించి ఈ పిల్లలకు బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అది యాజ్ ఏ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ దగ్గరుండి వాటిని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే పిల్లలకు ఇంటిలో ఉన్న సౌకర్యాలు ఇక్కడ దొరుకుతాయి అనేటువంటి నమ్మకం ఒకటి కలిగించాలి. అది ప్రధానమైనటువంటి బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉంటుంది. సో అది మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నామని అనుకుంటున్నాం. సో సౌకర్యాలతో పాటు నెక్స్ట్ ఇమీడియట్లీ కావాల్సింది ఏంటంటే పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్. తల్లిదండ్రులు ఏదైతే మన మీద ఆశించి మన దగ్గరికి పంపిస్తున్నారో ఆ పిల్లలకు బేసిక్ అంశాలతో పాటు పాఠ్యపుస్తకంలోని అన్ని అంశాలు ప్రభుత్వం నిర్దేశించినటువంటి అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మనం అమలు పరిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ప్రతి పిల్లవాడి మీద మనం కేర్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది తల్లిదండ్రుల వరకు చేరుతుంది, పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దాంతోపాటు పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పాలి, తర్వాత క్రమశిక్షణ నేర్పాలి. ఈ 3 అంశాలను తీసుకెళ్ళాలి. అయితే ఇది ఓన్లీ ఒక ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులతోనే కాదు, ఇక్కడ తల్లిదండ్రుల సహకారం కూడా ఉండాలి. తల్లిదండ్రులు ప్లస్ టీచర్సు ప్లస్ విద్యార్థి, ఈ ముగ్గురు కలిసినప్పుడు పిల్లల భవిష్యత్తు అనేది బాగా తీర్చిదిద్దవచ్చు. ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ కానీ, ఈ నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, తర్వాత క్రమశిక్షణ కానీ వీటిలో మేము నిరంతరం ఆలోచిస్తున్నాం. కాబట్టి బహుశా ఇది నచ్చి మా పాఠశాలలో తల్లిదండ్రులు మా దగ్గరికి చేరుస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఫలితాల్లో ముందుంటుంది. ఆ ముందు ఉండడానికి మీరు ఏమైనా ప్రత్యేక తరగతులు చెప్తుంటారా? ఎస్, 10వ తరగతి విద్యార్థులకు మనం నవంబర్ నుంచే ప్రత్యేక తరగతులు సాయంత్రం క్లాస్ పెడతాం డిఓ గారి ఆదేశాల ప్రకారం. అది కాక మనం జనవరి నుంచి మార్నింగ్ క్లాస్ కూడా పెడతాం, అంటే స్టడీ అవర్ పెడతాం. ఇది కాకుండా ఒక్కొక్కసారి సెలవు దినాల్లో కూడా మనం పిల్లల్ని చదివిస్తాం. ఎక్కడైతే 10th క్లాస్లో ఏ విద్యార్థి అయితే ఏ సబ్జెక్ట్లో బ్యాక్ ఉన్నాడో, వెనకబడి ఉన్నాడో వాళ్ళకు ప్రత్యేకంగా మనం కొద్దిగా చదివిస్తాం. ప్రభుత్వం కూడా మనకు వీళ్ళకు కొద్ది షార్ట్గా ఉండేటువంటి ప్రశ్నల విధానంతో మనకు అభ్యాస దీపికలు సరఫరా చేస్తుంది. సో అది మినిమం లెవెల్ ఉన్నటువంటి పిల్లవాడికి పాస్ కావడానికి అది ఉపకరిస్తుంది. దాంతో పిల్లవాడికి మనం నైతికంగా వాళ్ళు బాగా చదువుతారనేటువంటి నమ్మకాన్ని మనం వాళ్ళకు కాన్ఫిడెన్స్ని మనం బిల్డప్ చేయాలా. సో దాని ద్వారా మనకు ఎప్పుడు కూడా మా పాఠశాల 90% రిజల్ట్తో ఉంటుంది. గత సంవత్సరం 87.5% వచ్చింది. ఇక్కడ 10th పిల్లలే 200 పైన పిల్లలు ఉంటారు. కాబట్టి మా పాఠశాల రిజల్ట్లో 85% పైన ఎప్పుడు సాధిస్తుంటుంది. ఇది ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఇది కూడా ఒక నిదర్శనం. 100కు 100% సాధించే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో చాలామంది అనుకుంటే చదువు చెప్పరు, ఉపాధ్యాయులు రారు, ఉపాధ్యాయులు కొడుతూ ఉంటారు. కానీ అన్నింటినీ కూడా ముందుకు సాగి అన్నింటికి ఇప్పటికీ 85% విద్యార్థులు పాస్ అవుతున్న పరిస్థితుల్లో 100% రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? తప్పకుండా అండి, 100% రిజల్ట్ సాధించడం అనేది ఒక విద్యాసంస్థ లక్ష్యం ఉండాలి. మీరు అన్నట్టుగా విద్యార్థి రెగ్యులర్గా పాఠశాలకు హాజరవుతూ ఉపాధ్యాయులు చెప్పింది సరిగా అర్థం చేసుకొని చదువుతూ ఉంటే 100% రిజల్ట్ సాధించడం గొప్ప విషయం ఏమి కాదు. కాకపోతే తల్లిదండ్రులు కూడా ఇక్కడ సహకరించాలి. ముఖ్యమైన పీరియడ్స్ అంటే రెగ్యులర్గా క్లాసులు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ప్రత్యేక తరగతులు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఇంకేదైనా పిల్లోడికి మనం ప్రత్యేకంగా నేర్పాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా కొద్దిగా కోఆపరేట్ చేయాలా. కొంతమంది పిల్లలు అక్కడక్కడ స్కూల్స్కు రెగ్యులర్గా అటెండ్ కాకపోవడం వల్ల ఒక్కొక్కసారి రిజల్ట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. అది ఒక పాఠశాల ఒకటే బాధ్యత కాదు, తల్లిదండ్రులు కూడా రెస్పాన్స్ తీసుకోవాలా. ఒక పిల్లవాడి గురించి మనం తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పాజిటివ్గా నేనేం చేయాలి, నా బాధ్యతగా పిల్లలు ఏం చేయాలని
తల్లిదండ్రులు కూడా ఆలోచించినప్పుడు బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించవచ్చు. మా దగ్గర చాలామంది పిల్లలు అది చేస్తారు. ఒకటి అరా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మాకు వింటలేరు సార్, ఇలా చెప్తే వింటలేరు అనేటువంటి కోణంలో మాట్లాడడం వల్ల అటువంటి పిల్లల్లో కొద్దిగా రిజల్ట్ తగ్గుతున్నటువంటి మాట వాస్తవమే. కానీ పిల్లవాళ్ళు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రులు చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల కోసం పెడుతున్నప్పుడు పిల్లలు కూడా మా తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు, టీచర్స్ కష్టపడుతున్నారు కాబట్టి మేము బాగా చదవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలన్నటువంటి భావన పిల్లల్లో కూడా రావాలి. దాని ద్వారా మనం మంచి రిజల్ట్స్ అయితే తేవచ్చు. మేమైతే ఎప్పుడు నిరంతరం మంచి రిజల్ట్స్ కోసం ప్రయత్నం చేస్తాం. తల్లిదండ్రులను ఎప్పుడు సంప్రదిస్తూ ఉంటాం. ప్రతి 3వ శనివారం మనం ప్రతి నెలలో పీటీఎం మీటింగ్ పెడతాం. వీటిని అటెండ్ కమ్మని తల్లిదండ్రులకు మెసేజ్లు పంపిస్తుంటాం, పిల్లల ద్వారా చెప్తాం. కొద్దిమంది తల్లిదండ్రులు వస్తారు, కొద్దిమంది తల్లిదండ్రులు రారు. ఎవరైతే పిల్లలు అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నారో లేకపోతే సరిగా చదవలేని పిల్లల తల్లిదండ్రులే సాధారణంగా రాకపోవడం వల్ల అది కొద్దిగా జటిలంగా మారుతుంది. ఇది మా స్కూల్తో పాటు అన్ని స్కూళ్ళల్లో ఉన్నటువంటి సమస్యనే. కాకపోతే తల్లిదండ్రుల సైడ్ కొద్దిగా తీవ్రంగా ఆలోచన అయితే చేయాలి. టీచర్స్ మా పిల్లల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కాబట్టి మా వంతు పాత్ర పోషిస్తామనేటువంటి భావన తల్లిదండ్రులకు కూడా వస్తే అది ఇంకా బెటర్గా ఉంటుందని నా భావన. ప్రధానంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అనేక ప్రైవేటు పాఠశాలలు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు సుమారు 20,000 మొదలుకొని 50 నుంచి 80,000 రూపాయలు ఒక్కో విద్యార్థి ఎంబట ఖర్చు చేస్తుంటారు ప్రైవేట్ పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు. అందులో భాగంగానే మన ప్రభుత్వ పాఠశాలలో దీంట్లో 11 మంది విద్యార్థులు చదువుతున్నారంటే వాళ్లకు ఆ భారం తగ్గించినట్లే కదా ప్రభుత్వం. 100% ప్రభుత్వము ప్రతి పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. మా పాఠశాలలో అయితే కొన్ని ఇప్పుడు అదనపు గదులు, తర్వాత పాఠశాల గ్రౌండ్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ మిగతా ఫెసిలిటీస్ విషయంలో మేము చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వ సహకారంతో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిని కరెక్ట్గా వినియోగించుకోవాలా. సో ఆ వినియోగించుకోవడంలో మేము ముందంజలోనే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. సరే, తక్కువ అడిషనల్ క్లాస్ రూమ్స్కు పాఠశాల గ్రౌండ్ కోసం మనం అధికారులకు అభ్యర్థనలను పంపినాం. అది వాళ్ళ పరిశీలనలో ఉంది. భవిష్యత్తులో పిల్లల అవసరాల దృష్ట్యా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వనరులను కరెక్ట్గా వినియోగించుకుంటూ పిల్లవాడి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం నేను 400 మందికి అడ్మిషన్ ఇవ్వగలిగిన. దాంట్లో 240కి పైన విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే 240 కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిని ఒక రకంగా మనం ప్రభుత్వపరంగా నాణ్యమైన విద్యను అందించడం వల్ల వాళ్ళు ఆర్థిక పరంగా నష్టపోకుండా మనం కాపాడినట్లు. ప్రైవేట్ స్కూళ్ళకు మేము వ్యతిరేకం కాదు, కానీ అంతకు ధీటుగా మేము విద్య అందిస్తున్నామనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించారు. అంచేత 240 పైన విద్యార్థుల్ని మా దగ్గర చేర్చారు. అంటే వాళ్ళ ఆర్థికంగా అటువంటి ఇబ్బంది పడకుండా ఒక రకంగా పాఠశాల హెల్ప్ చేసినట్టుగా నేను భావిస్తాను. ఇది మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి భవిష్యత్తులో ఇంకా ప్రయత్నం చేస్తాం. మొత్తానికి చూడొచ్చు, ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందించాలంటే ఏదైతే పాఠశాలలో మౌలిక వసతులు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుభ్రత ఉండాలి, దానికి సంబంధించిన మోటివేషన్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలకు మోటివేషన్ చేయాలి. ఆ 100% హాజరు శాతం ఉన్నప్పుడు ఆ పిల్లడు చదువుతున్నాడా లేదా అనే చూసే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు వారి తల్లిదండ్రుల పైన ఉంటుంది. అందులోనే సక్సెస్ అవుతాయి పాఠశాలలు. మా పాఠశాలలో అయితే 1120 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతినిత్యము అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ ప్రభుత్వం అందించిన మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చుకుంటూ మేము విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామని చెప్తున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్. ఇది ఇక్కడ పరిస్థితి. జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.